హాయ్ అండి. ఇప్పుడు పులుసు కూరలకు ధనియాల పొడి ఎట్లా తయారు చేసుకోవడమో చూద్దాము. మనము కాకరకాయ పులుసు కానీ, బెండకాయ పులుసు కానీ, కోడిగుడ్ల పులుసు కానీ ఇట్లా పులుసు పెట్టిన కూరలను అయితే ధనియాల పొడి వేంపిందే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంట్లో అయిపోయింది, నిండుగా అయింది. ఈ రోజుతోటి కోడిగుడ్ల కూరలనే కొంచెం ఉండంగా వేసిన. ఇప్పుడైతే ఈ ధనియాల పొడి అయితే తయారు చేసుకుందాము. నేనైతే ఈ పులుసు కూరల్లో ధనియాల పొడి ఏంపిందే వేస్తా, పచ్చిది అయితే వేయ. ఎందుకంటే ఏంపిన ధనియాల పొడి అయితేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ ధనియాలు అయితే కొద్దిగా వేగాలి. వేగినాక మసాలాలు, ఈ మసాలాలు అయితే కొన్ని బియ్యం అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ చెక్క, పువ్వు, లవంగాలు, ఈ సాజీరా, యాలకులు వేద్దాం 2, జాజికాయ, ఇవన్నీ కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకున్నప్పుడే పులుసు కూరల్లో మంచి టేస్ట్గా ఉంటాయి, కొంచెం ఘాటుగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇదంతా కూడా మంచిగా దూరగా వేపుకోవాలి. ధనియాలతో పాటుగా ఈ బియ్యం, ఈ మసాలాలు కూడా వేగాలి. వేగినప్పుడే మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు 2 యాలకులు కూడా వేసుకొని మంచిగా దూరగా ఇవన్నీ కూడా వేపుకోవాలి. ఇది వేగుతాంటే కూడా మంచి టేస్ట్ కాదండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ ధనియాలు ఇవన్నీ వేగితే చూసారు కదా, ఇట్లయితే వేపుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ధనియాలు, మసాలాలు ఇవన్నీ కూడా మంచిగా ఈ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి. ఇట్లా దూరగా వేపుకున్నాక ఇవైతే కొద్దిగా చల్లగా కావాలి. ఒక 5 నిమిషాలు అయితే ఇవి చల్లగా అవుతాయి. చల్లగా అయినాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఈ ధనియాలు అయితే ఇప్పుడు చల్లగా అయినాయి. అయితే ఈ మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుందాము. ఈ మసాలా అయితే ఇట్లా మంచిగా మెత్తగా ఇట్లా పట్టుకోవాలి. ఇదైతే మనం బీరకాయ ఫ్రై చేసుకున్న, ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న, ఎగ్ ఫ్రై చేసుకున్న, బెండకాయ సూపులకు, కాకరకాయ సూపులకు, ఎగ్గు సూపులకు ఇట్లాంటి అయితే వేసుకోవచ్చు. అన్నిట్లా కాదండి ఇవి వేసుకోవడము. అన్నిట్లో వేసుకుంటే మంచిగా ఉండదు. ఆలుగడ్డ మనము ఫ్రై చేసుకుంటాం కదా, అందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లాంటి ఒక గాజు బాటిల్ అయితే మనం ఇందులో వెతుకొని ఉంచుకుంటేనైతే ఇది ఒడిచేదాకా వేసుకోవచ్చు. అప్పటిదప్పుడైతే చేసుకోవడం కష్టము. ఇట్లా తయారు చేసుకొని అయితే ఉంచుకోవాలి. నేనైతే ఇట్లా తయారు చేసి నేను ఇప్పుడు చెప్పిన కూరలు మాత్రమే వేస్తా. ఇది ఇంత వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం మసాలాలు వేసినాం కదా, ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. మరి మీకు నచ్చిందా?